మీ అందరికీ నా ప్రత్యేకమైన శుభములు. దేవుని సంగతులను మనందరం కలిసి ధ్యానం చేసుకుంటున్నాము. శ్రద్ధగా ఇందులో ఉన్న భావాన్ని గ్రహించండి. బాధ్యతగా భక్తి చేస్తే దేవుడు మనందరికీ సహాయం చేస్తారు. అంతేగాని బాధ్యతను విస్మరించి కేవలము స్వార్థ ప్రయోజనాలే ప్రధానంగా ఎంచి ఎంతకాలం భక్తి చేసినప్పటికీ భౌతిక సంబంధమైన దీవెనలు పొందుకోవటానికే ఈ దేవుడు, ఈ ప్రార్థనలు పనికొస్తాయి అని భావించగా వాటితో పాటు ఆత్మ సంబంధమైన ప్రయోజనాలను కూడా మనం గుర్తించి దేవుని ప్రతినిధులుగా కొనసాగటం ఎంతో ప్రాముఖ్యమైన సంగతి. ఈరోజు 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 19-20 వచనాలలో కొన్ని సంగతులను భక్తుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడల అది హితమగును. తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలువబడితిరి. అంటే పొరపాటు చేసి పదే పొరపాటు చేసి ఆ పొరపాటుకు వచ్చిన ఫలితాన్ని బట్టి బాధపడి ఫలానా వాళ్ళు నన్ను బాధ పెట్టారండి, ఫలానా వాళ్ళు నన్ను ఇబ్బంది పెట్టారండి, ఫలానా వాళ్ళు నన్ను అలా అన్నారు ఇలా అన్నారు అని అర్థం లేనటువంటి బాధ వలన పెద్ద ప్రయోజనం లేదు అంటున్నాడు. మనం చదివినటువంటి వచనాలను పరిశీలించినప్పుడు అంటే ఒక ఉద్యోగి తన ఉద్యోగ బాధ్యతలను సక్రమంగా నిర్వహించాలి. ఒకవేళ ఆరంభంలో కొన్ని సంగతులు తెలియకపోతే తెలుసుకుని నేర్చుకుని తన బాధ్యతను తాను చక్కగా నిర్వహిస్తే ఇతరులు మాట్లాడటానికి అవకాశం లేదు. వాళ్ళు ఎందుకు మాట్లాడతారండి? మీరు సమయానికి వెళుతున్నారు, మీకు అప్పగించిన బాధ్యతను ఎంతో శ్రద్ధగా చేస్తున్నారు, సమయం వరకు ఉంటున్నారు. ఒకవేళ ముందు వెళ్ళవలసి వస్తే మీ పైన అధికారుల అనుమతిని పొంది ఈ పని రేపు చేస్తానండి అని చెప్పి బహు క్రమశిక్షణగా జీవించినప్పుడు ఇతరులు మిమ్మలను గురించి మాట్లాడవలసిన అవసరమే లేదు, మిమ్మలను నిందించవలసిన అవసరమే లేదు. పైగా మీ నిజాయితీని గుర్తించి గౌరవిస్తారు. ఇక్కడ మనం చదువుకున్న వచనములో యజమానులైనటువంటి వారు ఆయా సందర్భాలలో తమ దగ్గర పనిచేస్తూ ఉన్నటువంటి వారు సరిగా పనిచేయనప్పుడు ఎన్నిసార్లు చెప్పినా ఎంత చక్కగా చెప్పినా ఆ సంగతులను అర్థం చేసుకోకుండా బాధ్యతలను విస్మరించినప్పుడు వారు గద్దించినప్పుడు వారు మమ్మలను గద్దించారు, మమ్మలను శ్రమ పడుతున్నారు, మమ్మలను బాధ పెడుతున్నారు అని అర్థం లేనటువంటి ఆవేదనను వ్యక్తం చేయటం ఏ విధంగానూ హితము కాదు. ఎందుకంటే దానికి తగిన ఫలితాన్ని మీరు పొందుకున్నారు. సరిగా పని చేయనప్పుడు సరిగా పని చేయట్లేదేమిటి అని అడగటం తప్ప, చదవనప్పుడు ఎందుకు చదవటం లేదండి అని అడగటం పిల్లలకు నామోషిగా ఉంటుందా? సమయానికి ఎప్పుడూ క్రమముగా రానటువంటి కొంతమంది విశ్వాసులను ఉద్దేశించి దైవ సేవకులు ఏంటండి ప్రతి వారం ఇలాగే వస్తున్నారు, 52 ఆదివారాలలో ఏ వారము కూడా మీకు సమయానికి వచ్చే అవకాశం దొరకటం లేదా అని అడగటం తప్ప, అలా రావటం తప్పు కాదు కానీ అడగటం నామోషిగా అనిపిస్తోందా? బైబిల్లో ఉన్న సామాన్యమైన సంగతులు మీకు తెలియదా? బైబిల్లో ఏ పుస్తకం ఎక్కడుందో తెలియదా అని అడగటం తప్పు కానీ తెలియకపోవటం తప్పు కాదు కదా. ఇది కదా ఈ రోజుల్లో జరుగుతూ ఉన్నటువంటి సంగతి. మేము ఇలాగే ఉంటామండి, ఇలాగే చేస్తామండి, మమ్మల్ని ఎవరు ఏమనకూడదండి, ఒకవేళ అంటే వేరే సంఘానికి వెళ్తామండి, వాళ్ళు కూడా మమ్మల్ని రమ్మని పిలుస్తున్నారండి, రకరకాలైన ఆకర్షణలతో మమ్మల్ని ఆహ్వానిస్తున్నారు, మీరు ఏదన్నా బాధపడతారని మీ దగ్గరకు వస్తున్నాం కానీ మీరు ఇలా మాట్లాడితే, మీరు ఇలా మమ్మల్ని ప్రశ్నిస్తే మేము ఇంకొక మందిరానికి వెళతాము అన్నట్లుగా వారి శరీర భాష కూడా ఉంటుంది కదా. అందరిది కాదు, కొంతమందిది. జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ప్రతి చిన్న కారణానికి మనం పుట్టి పెరిగిన ఇంటిని వదిలిపెట్టడం లేదుగా. మన తల్లిదండ్రులు గొప్పవారైనా సామాన్యులైనా కాయ కష్టం చేసుకునే వాళ్ళైనా చిన్న గుడిసెలో ఉన్నా పెద్ద భవనములో ఉన్నా కొన్నిసార్లు తోడబుట్టిన వాళ్ళతోనూ తల్లిదండ్రులతోనూ ఇరుగు పొరుగు వారితోనూ బంధువులతోనూ మిత్రులతోనూ సమస్య వస్తే మనం మన కుటుంబాన్ని వదిలిపెట్టి పారిపోవట్లేదుగా. ఇది నా కుటుంబం కాదు, ఇది నా తల్లిదండ్రులు కాదు అని మనం అనుకోవట్లేదుగా. ఏదైనా ఉద్యోగ బాధ్యతలు వహించవలసి వచ్చినప్పుడు విదేశాలకో స్వదేశంలోని మరో ప్రాంతానికి వెళుతున్నాం కానీ విభేదించి వెళ్ళటం లేదుగా. ప్రార్థనా మందిరం అనే కుటుంబానికి వచ్చినప్పుడు దైవ సంబంధితమైన సంగతులు నేర్చుకోవటానికి మనం వస్తున్నాం కానీ నేర్పించడానికి రావట్లేదుగా.
దేవుని సంగతులను నేర్పించడానికి దైవదాసులను దేవుడు నియమించాడు. మీరు వాటిని నేర్చుకుని ఇతరులకు నేర్పించే అవకాశాన్ని దేవుడు ప్రసాదించాడు. మందిరంలో ఉన్న వాళ్ళందరూ ప్రతి ఆదివారం ప్రసంగం చేస్తే పాస్టర్ గారు ఏం చేయాలి? ఆయనను కూర్చోబెట్టి అందరూ ప్రసంగం చేయాలంటే ఎలా సాధ్యమవుతుంది? సమయం ఎంత ఉంది? ఇలాంటప్పుడు దైవ సేవకులు, సంఘములో కాస్త పెద్దలైన వారు, అవగాహన కలిగిన వారు, ఇది కాదండి, ఇది పద్ధతి కాదు, ఇలా మాట్లాడకూడదు, ఇలా చేయకూడదు, ఇలా రభస సృష్టించకూడదు, అనవసరమైన సంగతులకు అధిక ప్రాధాన్యతనిచ్చి అందరినీ గలిబిలికి గురి చేయటం మంచిది కాదు అని చెప్పినప్పుడు నన్ను విమర్శిస్తున్నారు, నన్ను ఏదో బాధ పెడుతున్నారు, నన్ను కష్టపెడుతున్నారు అని అదో రకంగా బాధపడితే అది హితము కాదు. ఎందుకంటే అక్కడ తప్పు జరిగింది, పొరపాటు మాట్లాడటం జరిగింది. అప్పుడు ఏం చేయాలి? ఏదో పొరపాటు జరిగిందండి, ఆ తొందరపాటులో కొంత అయోమయంగా వ్యవహరించటం జరిగింది, దానిని నేను సరి చేసుకుంటున్నాను, అది మనకు హితమగుతుంది, మీకైనా నాకైనా ఎవరికైనాను. అలా కాకుండా అన్ని దైవ విరుద్ధమైన కార్యక్రమాలు చేయటమును, వాళ్ళు అలా అన్నారండి, వీళ్ళు ఇలా అన్నారండి, అసలు అలా అయితే నేను ఎలా కొనసాగగలనండి? ఈ సంఘంలో, ఈ సంస్థలో సేవకునిగా నేను ఎలా కొనసాగగలనండి? ఈ పనిని నేను ఎలా చేయగలనండి? అంటే ఏంటిదంతాను? అంటే ఎంతసేపు వాళ్ళు వీళ్ళు అన్నారనటమే కానీ అనటానికి అవకాశము కల్పించినటువంటి ఆ స్థితిని ఆలోచించే సుగుణము లేదా? సమయానికి వస్తే ఎందుకంటారు? పుస్తకాలు చదువుకుని చక్కగా పరీక్షలు రాస్తే విద్యార్థులను ఎందుకంటారు? క్రమశిక్షణగా ఉద్యోగ వ్యాపార వ్యవహారాలను నిర్వహిస్తే అనవలసిన అవసరం ఏమిటి? వాహనాన్ని కాస్త పద్ధతిగా నడిపినప్పుడు పోలీసు వారు కానీ ఇతరులు కానీ అనవలసిన అవసరం ఏమిటి? వాళ్ళు అనటం తప్పు, మనం చేయటం సరి అయినది అన్నట్లుగా భావిస్తామా? నన్ను ఎవరో అర్థం చేసుకోవట్లేదండి, అసలు నేను ఎంత మంచి మనిషినోనండి, ఎంత ప్రార్థనాపరుడునో, ఎంత ప్రార్థనాపరురాలునో, నాకెంత భారం ఉందో, నాకెంత దర్శనం ఉందో, ఈ సంగతులు మా ఇంటి వాళ్ళే అర్థం చేసుకోవట్లేదంటారు. అంటే నాకు అర్థం కాని సంగతి, వీళ్ళు ఎంత గొప్ప జ్ఞానధనులో, జ్ఞాననిధులోననే సంగతి ఇతరులకు అర్థం కావట్లేదని వీళ్ళు అంటున్నారు అన్నమాట. వాళ్ళంత అర్థం కాని పరిస్థితిలో ఉన్నారని వారు అనుకోవటం ఒక రకంగా పొరపాటు. అందుకని దేవుని ప్రజలారా, ప్రతి దానిని సమర్థించుకోవటం, ప్రతి దాంట్లోనూ మన ప్రమేయం ఉన్నట్లుగా భావించటం, బాధ్యత దగ్గరకు వచ్చినప్పుడు ఏది సరిగ్గా పట్టించుకోకపోవటం, అదేమంటే అది చేసేద్దాం, ఇది చేసేద్దాం, అది కొనేద్దాం, ఇది కొనేద్దాం, దానిదేముంది పాస్టర్ గారు కానివ్వండి నేనున్నానుగా అనటం, బాధ్యత దగ్గరకు వచ్చేసరికి అసలు ఆ సంగతిని మర్చిపోవటం, ఎవరైనా జ్ఞాపకం చేస్తే మరో రీతిగా భావించటం, ఇవన్నీ అనవసరమైనటువంటి సంగతులు. అందుకనే పేతురు అంటున్నాడు, ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడల అది హితమగును. తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము? తప్పు చేసి, పొరపాటు చేసి, తొందరపాటు చర్యలకు పాల్పడినప్పుడు, ఎవరైనా ఏదైనా అన్నప్పుడు, దానికి తగిన ప్రతిఫలం వచ్చినప్పుడు, నన్ను అందరూ బాధ పెడుతున్నారు, నన్ను అందరూ దుఃఖ పెడుతున్నారు అంటే దాని వలన ఏమి ఘనము అంటున్నాడు. చేసేదంతా చేయటమును, ఆ తర్వాత నాకు అలా ఉంది, ఇలా ఉంది, అసలు నన్ను ఎవరు అర్థం చేసుకోవటం లేదని చాలా విచిత్రంగా ఆవేదన భరితులై ఎవరితోనూ మాట్లాడకుండా గదిలో నుంచి బయటకు రాకుండా ఉంటారు కొంతమంది. పరీక్షలు వస్తున్నాయనే సంగతి అందరికీ తెలుసు. ఈ రోజుల్లో ఎప్పుడు పడితే అప్పుడు పరీక్షలు జరుగుతున్నాయి. ఒకప్పుడు అంటే ఆ పరీక్షలకు ఒక కాలం అనేది ఉండేది, ఇప్పుడు రకరకాలైన పోటీ పరీక్షలు, మరి సంవత్సరంలో మధ్యలో జరిగే పరీక్షలు, సంవత్సరాంతంలో జరిగే పరీక్షలు రకరకాలుగా జరుగుతున్నాయి. ఇక వాటి గురించి మనం చెప్పుకోనక్కర్లేదు. శ్రద్ధగా చదివి చక్కగా భయభక్తులు కలిగి ఉపాధ్యాయులు చెప్పిన మాట వింటే ఎంత అద్భుతమైన ఉత్తీర్ణత లభిస్తుందండి. అసలు చదవకుండా, తరగతులకు హాజరు కాకుండా, ఉపాధ్యాయులు తరగతి గదిలోనే ఉన్నప్పుడు మధ్యలో లేచి వెళ్ళిపోయే అక్రమ శిక్షణ కలిగినటువంటి కొంతమంది పరీక్షలలో తప్పికూర్చుని, అయ్యో నేను తప్పాను, మా అబ్బాయి తప్పాడు, మా అమ్మాయి తప్పింది అని బాధపడుతూ ఉంటే ఏమి ఘనము? అది మీకు అర్థమైంది అనుకుంటున్నాను కదా.
అంటే చదవవలసిన రీతిలో విద్యార్థులు చదవనప్పుడు తప్పి కూర్చుంటారు. దాని వలన బాధపడనక్కర్లా. అంత అభిమానము, అంత గొప్ప పౌరుషము ఉన్నప్పుడు ఎందుకు చదవలేదు? ఉపాధ్యాయులు తరగతిలో ఉన్నప్పుడు మధ్యలో వెళ్ళిపోవటం ఎంత అక్రమ శిక్షణ, ఎంత దుర్మార్గం అండి. వారు పాఠం చెబుతూ ఉండగా పనికిరాని స్నేహితుల ప్రభావంతో చక్కగా పాఠాన్ని వింటూ రాసుకోవలసిన సంగతులు రాసుకోకుండా మధ్యలో లేచి వెళ్ళిపోయి ఉత్తీర్ణతను ఆశిస్తారా? అలాంటి వాళ్ళు ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించనప్పుడు బాధపడుతూ కూర్చుంటారా? ఆ బాధపడుతూ ఉన్నప్పుడు కొంతమంది వెళ్ళి ధైర్యం చెప్పి ఆదరించాలి. పర్వాలేదులే, నువ్వు కష్టపడకుండా పాస్ అవ్వాలని అనుకున్నావు, తరగతి గదిలో సరిగా కూర్చోకుండా ఉపాధ్యాయులకు అవిధేయుడివై బ్రతుకుతూ నువ్వు ఉత్తీర్ణత సాధించాలని భావించావు, అయినా ఏం పర్వాలేదు, ధైర్యంగా ఉండు, వచ్చే సంవత్సరం మరలా పరీక్షలు రాసి ఉత్తీర్ణత సాధించవచ్చు అని ఎవరైనా ఆదరిస్తే అప్పుడు ఫలానా అన్న, ఫలానా అక్క నన్ను ఆదరించబట్టి నేను ఎంతో ధైర్యంగా ఉన్నానని ఆ తర్వాత మాట్లాడతారా? ఆలోచించండి ఒకసారి. దేవుని ప్రజలారా, దేవుని సన్నిధికి క్రమంగా వెళ్లకుండా, దేవుని వాక్యాన్ని చదవకుండా, చేయవలసిన ప్రార్థనను చేయవలసిన పద్ధతిలో చేయకుండా, దేవునికి ఇవ్వవలసిన ప్రాధాన్యతను ఇవ్వకుండాను అవకాశవాదంతో రకరకాలైనటువంటి పద్ధతులను అనుసరించి భక్తి చేస్తూ మందిరానికి వెళ్ళినప్పుడు మనలను మించిన భక్తి పరులు లేరన్నట్లుగా వ్యవహరిస్తూ, వెళ్ళకపోతే 2 వారాలు 3 వారాలు పట్టించుకోకుండా ఉంటూ రకరకాలుగా ఆధ్యాత్మిక జీవనాన్ని కొనసాగించినప్పుడు తత్సంబంధమైన ఫలితం ఏదైనా వచ్చిందనుకోండి కాస్త ప్రతికూలంగా, అప్పుడు దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడు, దేవుడు ఎందుకు ఇలా చేస్తున్నాడు అని మాట్లాడతారు కొంతమంది. దేవుడు పరీక్షిస్తున్నాడా? దేవుడు పరీక్షించే అర్హత అలాంటి అక్రమ శిక్షణ కలిగిన ఆధ్యాత్మిక వాదులకు ఉంటుందా? అంటే ఎవరిని పడితే వాళ్ళను ఉపాధ్యాయులు పరీక్షిస్తారా? ఎవరికి పడితే వారికి ప్రశ్నాపత్రం ఇస్తారా? ఎందుకు ఇస్తారు? తూ అంటే తాదలియని వారికి ప్రశ్నాపత్రం ఎందుకు ఇస్తారు? ఎందుకు ఇవ్వాలి? వాళ్ళ నంబర్ ఎక్కడ వేయాలో తెలియదు, అసలు ప్రశ్నకు సమాధానం ఎలా రాయాలో తెలియనటువంటి వారికి పరీక్షలా? అంత దూరం ఆలోచించనక్కర్లేదు, అంత దూరం వెళ్ళనక్కర్లేదుగా. దేవుని ప్రజలారా, 20వ వచనములో తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము? తప్పు చేసినందున, పొరపాటు చేసినందున శిక్ష వచ్చింది, దానిని నేను చాలా సహిస్తున్నానండి, అసలు నాకు సహనము ఓర్పు చాలా ఎక్కువండి, నా స్థానంలో ఇంకొకరుంటే ఇంకొక విధంగా ఉండేదండి. అక్కడ దారి లేదు. మనం తప్పు చేశాము, నోరు మూసుకుని ఉండాలి. అదేదో మహా గొప్ప లక్షణంగా భావించనక్కర్లా. అది మన పొరపాటు. అతివేగంతో వాహనాన్ని నడిపాము, దేవుడేదో మన ప్రాణాలను కాపాడాడు, కొద్దిపాటి దెబ్బలతో దేవుడు తప్పించాడు. ఇక్కడ మనం గమనించవలసింది మన పొరపాటు ఏమిటని చూసుకోకుండాను, మనం చదవలేదని, మనం సరిగా ప్రార్థన చేయలేదని, మనం సరిగా వాహనాన్ని నడపలేదని, సరిగా వ్యవసాయము, వ్యాపారము, ఉద్యోగ బాధ్యతలు నిర్వహించలేదు కనుక ఈ ప్రతికూల పరిస్థితులు వచ్చాయి, ఇక ముందు నేను ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి అని అనుకోవటం, జ్ఞానోదయాన్ని పొందటం మంచిది. కానీ నేను చాలా సహనంగా భక్తి చేస్తున్నానండి, దేవుడు నన్ను దీవించకపోయినా ప్రార్థనా మందిరానికి వస్తున్నానండి, ఇదేంటి? దేవుడు దీవించకపోవటం కాదు ఇక్కడ సమస్య. దేవుని దీవెనలు పొందుకోవటానికి యోగ్యమైన ప్రవర్తన లేకపోవటం మనకున్నటువంటి సమస్య కదా. దానిని పరిశీలించుకోకుండాను నేనేదో సహనంగా ఉన్నాను, నేనేదో ఓర్పుగా ఉన్నాను, అసలు నేను కాబట్టి దేవునిలో కొనసాగుతున్నాను, ఇంకొకళ్ళు ఎవరైనా అయితేనా? అంత లోతుగా ఆలోచించనక్కర్లేదేమో అందరూను. కొంతమంది ఆలోచించడానికి అర్హులు కానీ అందరూ కాదు కదా. కాస్త వాస్తవాలను వాస్తవంగా ఆలోచించి భక్తి చేయటం మనందరం నేర్చుకుందామే. ఎంతసేపు దేవుడు దీవించేస్తాడు, గొప్ప చేస్తాడు, ఎలా ఉన్నా పర్వాలేదు, మనం దేవుని కృపలో ఉన్నాం కనుక ఇక మీ ఇష్టం అనే బోధలు వినటానికి మన చెవులు చాలా తొందరపడుతూ ఉంటాయి. అలా చెప్పేవాళ్లను మహాసభలకు పిలిపించుకోవాలని, వాళ్ళ మాటలు వినాలనే ఆలోచన కూడా కొంతమందికి కలుగుతుంది. దేవుని ప్రజలారా, వాస్తవాలు ఎప్పుడు వాస్తవాలే, భూమి నిలిచి ఉన్నంత వరకు వాస్తవాలే. ఔషధం ఎప్పుడు చేదుగానే ఉంటుంది, మధురంగా ఉండదు. ఆ చేదులోనే స్వస్థత ఉన్నది. క్రమపరచబడటంలోనే దీవెన ఉన్నది కానీ తిరుగుబాటు చేయటంలో లేదు.
మనలను మనం అపార్థం చేసుకోవటంలో అద్భుతమైన సంగతి ఏమీ లేదు. పక్కనాళ్ళని అపార్థం చేసుకోవటం పక్కన పెట్టండి, మనలను మనం అపార్థం చేసుకోవటం ఏంటండి? మనకు ఎలా భక్తి చేయాలో తెలియదు కొంతమందికి ఎలా భక్తి చేయాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు, ఏ విధమైనటువంటి క్రమశిక్షణ లేదు. కానీ నేను చాలా భక్తి చేస్తున్నాను, గొప్ప సేవ చేస్తున్నాను, గొప్ప వాక్యం చెబుతున్నాను అనే భావనలో, భ్రమలో ఉంటారు కొంతమంది. అందులో నుంచి మనం బయటపడి కాస్త వాక్యాలను చదివి అందులో ఉన్న అర్థాన్ని గ్రహించి కాస్త అర్థం చెప్పే గురువులను ప్రోత్సహించి వారి దగ్గర శిష్యరికం చేస్తే కొన్ని సంగతులు అర్థమవుతాయి. భక్తుడు చెప్పినటువంటి మాటను మనం పరిశీలిస్తే, మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. మేలు చేసి ఒకవేళ బాధ వచ్చింది, నిజంగా మీరు చాలా భారంతో ఉన్నారు, పద్ధతిగా ఉన్నారు, సంస్కారంగా ఉన్నారు, చాలా గౌరవ మర్యాదలతో దేవుని సంగతులను ప్రజలకు తెలియజేశారు, అయినప్పటికీ ప్రజలు అపార్థం చేసుకుని మీ మీద దాడి చేసి మిమ్మల్ని శ్రమకు గురి చేస్తే అది దేవునికి హితమగుతుంది. అది మనం వేరుగా మాట్లాడుకోవలసిన అవసరం లేదు. తెలివి తక్కువగా మాట్లాడి అనవసరమైన గందరగోళాన్ని సృష్టించి పరిధిని దాటి వ్యర్థమైనటువంటి పద్ధతులను అనుసరించి ప్రజలను రెచ్చగొట్టి తిరుగుబాటు తెచ్చుకుని ప్రతికూల పరిస్థితుల మధ్యలో ప్రవేశించి దేవుని కొరకు నేను హింసపడ్డాను, దేవుని కొరకు నేను బాధపడ్డాను, నన్ను ఎవరు గుర్తించటం లేదా అన్నట్లుగా వ్యవహారం చేయటంలో పెద్ద అర్థం లేదని ఆలోచిస్తే మీకు నాకు అర్థం అవుతుందిగా. యేసు ప్రభువు ఏం చెప్పాడు? మత్తయి సువార్త 5వ అధ్యాయము 10వ వచనములో ఎంత చక్కని మాట చెప్పాడో చూడండి. నీతి నిమిత్తము హింసింపబడేవారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నీతి నిమిత్తము హింసింపబడేవారే ధన్యులు, అవినీతి నిమిత్తము హింసింపబడేవారు అధన్యులు. వాళ్ళు ధన్యులు కాదు, ఏమీ కాదు. దేవుని నీతి అంటే ఏమిటి అది తెలుసుకోవాలి. దేవుడు మనకు నేర్పించిన సత్యము, దేవుడు మనకు నేర్పించిన మార్గము అనవసరమైన ప్రలోభాలకు గురి కాకుండా, ఆర్థిక ప్రయోజనాలే ప్రధానం కాకుండా ఆధ్యాత్మిక ప్రయోజనాలను ప్రధానమైనవిగా ఎంచుకొని దైవ ప్రతినిధులుగా ఈ లోకములో జీవించే ఆ ధోరణిని నేర్చుకున్న రోజున మనం దేవుని ప్రతినిధులం అవుతాం. నీతి నిమిత్తము హింసింపబడే వారే ధన్యులు, ఎవరు పడితే వాళ్ళు ధన్యులు కాదు. హింస పడేవారు ధన్యులు కాదు. అసలు ఎందుకు హింస పడుతున్నారు వీళ్ళు? ఎందుకు ఇబ్బంది పడుతున్నారు? నన్ను వాళ్ళు ఎలా అంటున్నారు, అలా అంటున్నారండి అంటే, కొంతమంది ఎప్పుడు అలా అంటారు అనుకోండి, వాళ్ళని వదిలేయండి. మీరేం చేసినా అంటారు, నేనేం చేసినా అంటారు, రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు సరిగా వినలేదు, వాక్యం మధ్యలో విన్నారు, మొదటి నుంచి విననందున వారికి అర్థం కాలేదు. వారికి అర్థమైన దానిని బట్టి ప్రతికూలంగా స్పందిస్తారు, వాళ్ళని వదిలేయండి. నీతి నిమిత్తము హింసింపబడుతున్నారా? తెలివి తక్కువ పనులు భక్తి కార్యక్రమాలలో నిర్వహించి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారా? ఓ పద్ధతిని పద్ధతిగా ఎందుకు జరిగించరు? సమయాన్ని ఎందుకు పాటించరు? ప్రజలకు అసౌకర్యం కలిగించే సమయంలో దేవుని వాక్యములను బోధించి, అదేమంటే వాళ్ళు చేయట్లేదా, వీళ్ళు చేయట్లేదా, మేం చేస్తేనే వచ్చిందా అని సమర్థించుకుంటూ, అందరూ విశ్రాంతి తీసుకునే సమయంలో విస్తరించి దేవుని సంగతులను భారంతో చెబుతూ, అదేమంటే దేవుని సంగతులు ఇన్ని సంవత్సరాలుగా మహాసభల ద్వారా తెలియజేస్తున్నాము, ఇంకా అర్థం కావట్లేదు అంటారు. అసలు ప్రజలు ఎప్పుడు వింటున్నారు? మనం సమయపాలన ఏమిటి, ఎన్ని గంటలకు మొదలు పెట్టాలి, ఎన్ని గంటలకు ముగించాలి, ఎంతమంది దేవుని వాక్యాన్ని బోధించాలి, ఎన్ని పాటలు పాడాలి, ఏ పాటలు పాడాలి, ఏ పాట తర్వాత ఏ పాట పాడాలి, ఒక శృతి, లయ, తాళం, పద్ధతి, సమయపాలన, వీటన్నిటినీ జరిగించినప్పుడు ప్రజలకు వినే అవకాశం దొరుకుతుంది. 3 రోజుల సమావేశంలో 30 మంది సేవకులతో పని లేదు, 13 మంది సేవకులతో పని లేదు. ఒకవేళ సేవకులు ఒత్తిడిగా ఉంటారు కనుక రోజుకు ఒక సేవకులు అయితే కాస్త వీలుగా ఉంటుందనే భావిస్తే అది వేరు. ఏదో చెప్పాలని, ఏదో చెయ్యాలని మనకిష్టమైన, మనకు తోచిన పద్ధతిలో కార్యక్రమాలను నిర్వహించటం కాదు, దేవుని పద్ధతిలో కార్యక్రమాలను నిర్వహించటం చాలా చాలా ప్రాముఖ్యం కదా. ఇలాంటి పరిస్థితులు తెలిసి కానీ తెలియక కానీ జరిగినప్పుడు ప్రజలు ఏదైనా ఒక మాట అంటే, మమ్మల్ని అందరూ ఇలా అంటున్నారు, ప్రజలందరూ అపార్థం చేసుకుంటున్నారు అనే ఆలోచన తప్పిస్తే, అపార్థం చేసుకునే అవకాశాన్ని మనం కల్పిస్తున్నామా లేదా అని పరిశీలించుకోవటం కూడా ప్రాముఖ్యం కదండి.
మనం ఎలా ఉన్నప్పటికీ ప్రజలు అపార్థం చేసుకుంటే వదిలేయండి, దానికి మీరు నేను చేసేదేమీ లేదు. అంటే ప్రజలనే ప్రతి మాట అపార్థం చేసుకుని అంటున్నారా? వాళ్ళకి అసలు బుర్రజ్ఞానం లేదా? మేధావులు లేరా ప్రపంచంలో? దేవుడంటే గిట్టగా మాట్లాడుతున్నారండి, అది నిజమే. కొన్ని సహేతుకంగా కొన్ని సూచనలు వచ్చినప్పుడు వాటిని ఎందుకు పాటించం? ఒక సమావేశంలో ఎన్ని పదుల పాటలు పాడాలి, ఒక సమావేశంలో ఎంతమంది మాట్లాడాలి, ఎంతసేపు మాట్లాడాలి, మనకున్న సమయం ఏమిటి, ప్రజలు ఎంతమంది వినగలుగుతున్నారు? విలువైన సమయం అంతా కూడా రకరకాలైన కార్యక్రమాలతో హరించి వేసి దేవుని వాక్యం చెప్పే సమయానికి చాలా సమయం అయిపోయిన తర్వాత మరలా తిరిగి విశ్వాసులకే దేవుని సంగతులను చెప్పుకుంటున్నాం. క్రొత్త వారికి దైవ సంబంధితమైన సంగతులను బోధించాలనే స్పృహ కంటే మరలా విశ్వాసులైన వారికే దేవుని మాటలు చెప్పుకుంటున్నాం. ఆ మాటలు ప్రతి వారం ఆదివారం వినబడుతూనే ఉన్నాయి. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు అంటే దేవుని కార్యక్రమాలను, దేవుని మాటలను, దేవుని పాటలను, సంఘ కార్యక్రమాలను ఒక పద్ధతిగా, ఒక సమయ పరిధిలో, ఒక నిబద్ధతతో నిర్వహించటం వలన ప్రజలకు ప్రయోజనం. అప్పుడు కూడా ప్రజలు కొంచెం ఇబ్బంది పెట్టినప్పుడు వారు ధన్యులు. అనవసరమైనటువంటి శబ్దాలను సృష్టించి వినటానికి అసౌకర్యముగా ఉన్నటువంటి రీతిలో పాటలు మాటలు చెప్పుకుంటూ ప్రజలకు ఇబ్బందులను కలిగించి ఆ ఇబ్బందులను మమ్మలను శ్రమ పెడుతున్నారండి, అయినా మేము సహిస్తున్నాము అంటే ఆ సహనానికి మనం ఏ విధమైన నిర్వచనం ఇవ్వాలో. అందుకని దేవుని ప్రజలారా, మనం నేర్చుకోవలసిన, మనందరం గమనించవలసిన సంగతులు కూడా కొన్ని ఉన్నాయి. ప్రజలు నేర్చుకోవలసినవి చాలా ఉన్నప్పటికీ మనము నేర్చుకోవలసినవి, మనము ఉద్ధరించుకోవలసిన సంగతులు కూడా చాలా ఉన్నాయిగా. వాటిని మనం పరిశీలించుకోవటం చాలా చాలా ప్రాముఖ్యం. రోమాపత్రిక 12వ అధ్యాయము 1వ వచనములో, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మలను బ్రతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఇది యుక్తమైన సేవ, యుక్తమైన భక్తి, వివేకము కలిగిన పద్ధతి. వీటిని మీరు నేను మరింతగా నేర్చుకోవాలి. మీలో కొంతమంది ఎక్కువ నేర్చుకుని ఉంటారు, వారికి ఈ మాటలు వర్తించవు. ఒకవేళ కాస్త వెనక ముందుగా ఉన్నటువంటి వారు ఈ సంగతులను పరిశీలించాలి. అందుకని దేవుని ప్రజలారా, మనకి ఎదురయ్యే ప్రతి పరిస్థితికి కారణం ప్రజలు మనలను అపార్థం చేసుకోవటమేనని భావించనక్కర్లేదు, ఆ భ్రమలో ఉండనక్కర్లేదు. అంటే మనం బాగా అర్థం చేసుకునే వాళ్ళం, ప్రజలకు అస్సలు అర్థం చేసుకునే శక్తి లేదన్నట్లుగా భావించటం మన అమాయకత్వం అవుతుంది. కొంతమంది అలా ఉన్నప్పటికీ మేధావులైనటువంటి వారు కూడా ఉన్నారు. వారి మనోభావాలను కూడా గుర్తించి దేవుని వాక్యమును సమయ పరిధిలో వారికి అందించినప్పుడు ప్రయోజనం కలుగుతుంది. మీ కార్యక్రమాలు మీ ఇష్టం, నా కార్యక్రమాలు నా ఇష్టం అని అనుకుంటే ఎలాగండి? నా సమావేశాలండి, నేను కన్వీనర్నండి, నాకు తోచినట్లుగా నేను చేస్తానండి, నాకు ఇష్టమైన వాళ్ళతో పాటలు పాడిస్తానండి, పసిగుడ్డులతో పాటలు పాడిస్తానండి, వయోవృద్ధులతో పాటలు పాడిస్తానండి అంటే వినేవాళ్ళు ఉండొద్దు. అసలు ఎవరి కోసం మనం ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం? విశ్వాసులైన వారి కోసం మాత్రమే కాదు కదా. వారితో పాటు మిగిలినటువంటి వారికి కూడా కార్యక్రమాలు ఏర్పాటు చేసినప్పుడు మీ వ్యక్తిగత అభిప్రాయం, నా వ్యక్తిగత అభిప్రాయము అక్కడున్న పరిస్థితులకు అనుగుణముగా మార్పు చేసుకుంటూ ముందుకు సాగటం ప్రధానం. కానీ అది హితమగుతుంది. కానీ మన అభిప్రాయాలే ప్రధానంగా భావించి నేను ఈ పాటలు పాడతాను, 50 పాటలు పాడతాను, 60 పాటలు పాడతాను అంటే విలువైన సమయం అంతా దీనికే గడిచిపోయింది. అర్ధరాత్రి సమావేశంలో వాక్యం చెప్పవలసి వస్తే దైవ సేవకులు ఏం చెబుతారు? చెబితే ఎవరు వింటారు? ఒకవేళ వింటే విశ్వాసులు వింటారు. క్రొత్త వారికి ఏ విధమైన ప్రయోజనం దొరుకుతుంది? ఈ సంగతులను కూడా ఆలోచించాలి. ఒకవేళ ఎవరైనా ఏంటండి బాబో అని వాళ్ళు వచ్చినప్పుడు దాన్ని మనం శ్రమగా, బాధగా, ఇబ్బందిగా భావించనక్కర్లా. అందుకని సమయాన్ని పాటించి దేవుని కార్యక్రమాలను ఆదివారమైనా మిగిలిన రోజులైనా జరిగించాలి. అప్పుడు కూడా ప్రజలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినప్పుడు అది హితమగును. అలా కాకుండా తెలివి తక్కువ పనులు చేసి తెలివి తక్కువ నిర్ణయాలతో వ్యవస్థను నడిపించినప్పుడు ప్రజల వైపు నుంచి ఏదైనా ఇబ్బంది ఎదురైతే
దానిని బట్టి నేను దేవుని సేవలో ఉన్నాను, భక్తిలో ఉన్నాను, నన్ను ఇలా అన్నారు, అలా అన్నారు, నన్ను అర్థం చేసుకోవటం లేదని భావించక మనలను అర్థం చేసుకుని, పరిస్థితులను అర్థం చేసుకుని మేలు చేసి బాధపడినప్పుడు అది హితమవుతుందనే సంగతిని గ్రహించి పద్ధతిగా ఆధ్యాత్మిక సంస్కారంతో మనందరం ముందుకు సాగుదాం. అలా ఇప్పటికే కొనసాగుతూ ఉన్న మీలో అనేకులను అభినందిస్తున్నాను. ఒకవేళ తెలిసి తెలియనటువంటి వారు, క్రొత్త వారు ఎవరైనా ఉంటే వారు ఈ సంగతులను పరిశీలించి తగిన విధముగా హితమైన దేవుని సేవలను ప్రజలకు అందిస్తూ సంఘములను నిర్మిస్తూ ముందుకు సాగాలని కోరుతూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్.